వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లిషు ఎస్ఎస్ గేమర్. ఈరోజు అయితే హెచ్ఆర్ ట్రిక్స్ అయితే చాలా చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ 50 సబ్స్క్రైబర్స్ అనమాట. చాలా హ్యాపీగా ఉంది. లైవ్ స్ట్రీమ్ పెడదామంటే దానికి ఎందుకు ఇంకా ప్రాబ్లం ఉంది. చూద్దాం, ఎప్పుడైనా పెడదాం. మీరు ఇంకా కొడతనే ఉంటే సబ్బులు అంటాను, సబ్స్క్రైబ్లు కొడతనే ఉంటే నేను లైవ్ స్ట్రీమ్ పెడతా మంచిగా. ఇప్పుడు హెచ్ఆర్ ట్రిక్స్ అయితే పూర్తిగా చెప్పబోతున్నాం. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ చూడండి, ఆగండి, ఇది కిందికి పెడతా. ఇవన్నీ నాకు కావాల్సిన ఆయుధాలు వచ్చినాయి చూడండి. నేను ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేసిన ఫస్ట్ ఉండేది ఇట్లా, నేను చెప్తున్నా జస్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మొత్తం క్లియర్ చేయాలంటే కొత్తగా వచ్చిన ఫ్రీ ఫైర్ ప్లేయర్స్కి మీ దాన్ని ఏమంటారు సెల్ పేరు కామెంట్ చేయండి. నేను దానికి కరెక్ట్ సెన్సిటివిటీ పెడతా. ఫస్ట్ దీని ప్రాబ్లం అయితే సెట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే సెట్టింగ్స్ ఓపెన్ చేసి మీ ఫైర్ బటన్ 55 పెట్టుకోండి. తర్వాత సెన్సిటివిటీ ఇది నేను అట్లా జస్ట్ పెట్టుకున్నాను మీకు జస్ట్ చూపించడానికి. నేను ఇందాక అట్లా పెట్టేస్తా. ఇప్పుడు నా యాక్చువల్ సెన్సిటివిటీ వచ్చేసి 180, 200, 200, 200, 200, 200 అనమాట. ఆ సెన్సిటివిటీ పెట్టుకోండి. కొంచెం చూడండి, ఇప్పుడు పడుతున్నాయి కదా. ఇక్కడ చిన్న బాక్స్ అని ఉంటుంది చూడండి, ఆగండి. ఒక చిన్న బాక్స్ ఉంటుంది ఇక్కడ 3 దాని లైన్స్ పైన కింద. దాన్ని ఇక్కడ టచ్ బూస్టర్ ఆన్ చేసుకోండి. టచ్ బూస్టర్ ఇది ఇంతేగా, ఇంకా హెడ్షాట్స్ పడతాయని కాదు. ఇప్పుడు నేను ఇంకో ఖతర్నాక్ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ లేనిది హెడ్స్ పడవు. ఇంకా ఇది గేమ్ బూస్టర్ ఆన్ చేశాను కాబట్టి కొంచెం పడుతుంది. ఖతర్నాక్ టెక్నిక్ అయ్యాక ఇప్పుడైతే ఫస్ట్ అయితే మినిమైజ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మన మొబైల్ సెట్టింగ్స్ సెర్చ్ బార్లో గేమ్ బూస్టర్ అని టైప్ చేయండి. గేమ్ బూస్టర్ సెట్టింగ్స్ ఓపెన్ చేశాక బ్యాటరీ సేవర్ నుంచి పర్ఫార్మెన్స్ పెట్టండి. హెచ్జీ 60 నుంచి 120 స్మూత్నెస్ పెట్టేసేయండి. ఇప్పుడు దాని తర్వాత ఇది కస్టమ్ దాంట్లోకి వెళ్ళి దీన్ని పెట్టండి. దీంట్లో స్క్రీన్ రెజల్యూషన్ ఫుల్ 100 పెట్టేసేయండి. ఇది పర్ఫార్మెన్స్ పెట్టండి. గేమ్ బూస్టర్ ఆన్ పెట్టండి. గేమ్ ఫ్రేమ్ బూస్టర్ యాక్చువల్గా అవన్నీ ఆన్ పెట్టండి. పెట్టాక సేవ్ నొక్కండి, చేంజ్ నొక్కేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ చేసే పని ఏంటంటే ఇక్కడ మనకి డిస్ప్లేలోకి వెళ్ళాక ఇక్కడ కింద టచ్ సెన్సిటివిటీ అని ఉంటుంది. టచ్ సెన్సిటివిటీ దాన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం మూమెంట్ పెరిగిద్ది అనమాట. ఓకే గ్యాస్ వచ్చినాము. అది అక్కడ ఇప్పుడు చూడండి, ఆగండి, ఇది మినిమైజ్ చేసుకుంటా. ఇప్పుడు చూడండి, నో డిఫరెన్స్. చూడండి ఇప్పుడు అది మీరు అంతగానం నేను చెప్పిన సెట్టింగ్స్ పెట్టుకున్నాక మీకు ఫస్ట్ మెయిన్ హెడ్షాట్స్ ఎట్లా పడతాయంటే మీ డ్రాగ్ చేసే విధానం ఉంటుంది. కొంతమంది కర్సివ్ స్వేట్లో డ్రాగ్ చేస్తారు, దాన్ని ఏమంటారు తెలియదు. కొంతమంది ఇట్లా డ్రాగ్ చేస్తారు, స్ట్రైట్గా డ్రాగ్ చేస్తారు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. నన్ను చూడండి, ఇప్పుడు నేను ఎలా డ్రాగ్ చేస్తున్నానో చూడండి. అటు ఫస్ట్ కళ్ళు అక్కడ పెట్టండి. పెట్టాక చూడండి అలా డ్రాగ్ చేయాలి. నేననే కాదు, అన్ని మొబైల్స్కి ఉంటుంది గేమ్ బూస్టరు. కొన్ని మొబైల్స్కి ఉండదు, కొన్ని మొబైల్స్కి గేమింగ్ హబ్ ఉంటుంది. దాంట్లో ఏం చేయాలో మళ్ళీ నేను దానికి సపరేట్ వీడియో తీస్తాను. దానికి మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అన్నీ చేసేయాలి. ఆ తర్వాతే నేను ఆ వీడియో తీసాను. చూడండి ఎలా పడుతుంది. ఇప్పుడు నీకు ఇదే చూపించాను కదా. ఇప్పుడు కదిలే మనిషి దగ్గరికి వెళ్ళి చూద్దాం. రియల్ మనిషి దగ్గరికి మరి మీరు నమ్మరిగా నమ్మాలిగా. ఎనిమిది కనపడదు చాలు. అగో గాయస్ అట్లా కొట్టేసిండు. నువ్వు కొడితే మళ్ళీ వెనక నుంచి వచ్చి నిన్ను బలం కొట్టు. అది చూసారుగా ఎలా పడ్డదు. ఈ వెనకొకడు మళ్ళీ మూమెంట్ నాకు అది నా హెచ్యూజీ డిలీట్ అయింది, పాతది ఆటోమేటిక్గా. నేను మోర్ హెచ్యూజీ నొక్కితే దానివల్ల ప్రాబ్లం. చూడండి ఎలా హెడ్లు స్మూత్గా పడతాయి. ఏంటంటే దానికి స్మూత్గా పడతాయి. ఇక్కడ ఎవడన్నా అది వచ్చింది ఇలా పడుతున్నాయి. ప్యానల్ యూజర్ అంటారు కొంతమంది అయితే మిమ్మల్ని. ఎవరైతే అయితే మీకు ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అంటే
నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నేనైతే మొత్తం నేను వాడే ట్రిక్స్ అన్నీ చెప్పాను. ఇంకా మోర్ ట్రిక్స్ కావాలి హెడ్ షాట్స్ గురించి అంటే మీ యూఐడి కామెంట్ చేయండి. దాని తర్వాత మీరు మీ మొబైల్ నేమ్ చెప్పండి, దాన్ని బట్టి నేను సెన్సిటివిటీ క్రియేట్ చేస్తాను. ఓకే గైస్, ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వెల్కమ్ అండ్ టేక్ కేర్, బై బై.